హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా ఎస్డి హ్యాపీ హోమ్. ఇంట్లోనే షవర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. వచ్చేసేయండి. ఒక చికెన్ బ్రెస్ట్ తీసుకున్నానండి. దాన్ని మధ్యలోకి సన్నగా కట్ చేసుకుంటాను. మనం ఎంత లేదన్నా బయట తినాలంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సిందే కదా. ఆ హాఫ్ అన్ అవర్ ఏదో ఇంట్లోనే కానీ కష్టపడ్డామంటే ఇంట్లో అందరూ తినొచ్చు. అక్కడ పెట్టే 150 రూపీస్కి ఇంట్లోనే అందరు తినొచ్చు అనమాట. అక్కడైతే ఒకటే వస్తుంది, ఇంట్లో అయితే చాలా చేసుకొని తినొచ్చు. ఇది గరం మసాలా, చికెన్ మసాలా, కొద్దిగా కలరు, కారపొడి, ఇంకా ఉప్పు కలుపుకున్నానండి. చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి ఇట్లాగా పొడి లాగా వేసుకుంటున్నాను. మొత్తం కలుపుకుందాము. మీకు మరీ డ్రై అయిపోయింది అనిపిస్తే కొద్దిగా వాటర్ చిలకరించుకుంటారు అంటారు కదా, అట్లా వేసి కలుపుకోవచ్చు. ఇట్లా వేస్తే ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంట్లో కానీ ట్రై చేస్తే ఖచ్చితంగా ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. దాంట్లో కొద్దిగా వాటర్ వేసానండి నేను. ఇట్లా అప్లై చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాము. చపాతీ పిండి ముందుగానే కలిపి పెట్టుకున్నాను. వాళ్ళు వ్రాప్కి మైదా వాడతారు, మన ఇంట్లో తినడానికి కాబట్టి హెల్దీగా అది చేశాను అనమాట. చిల్లీ ఫ్లేక్స్ కూడా ఇంట్లోనే చేసేస్తున్నానండి. 4-5 పచ్చిమిర్చి వేసి బరకగా గ్రైండ్ చేసుకుంటే అదే చిల్లీ ఫ్లేక్స్. ఈ మైనీస్ కూడా హోమ్ మేడ్ మైనీసే అండి. ఆ రెసిపీ కూడా పెడతాను. ఇందులో వెనిగర్ కూడా వేయలేదు నేను. స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత చికెన్ బ్రష్లు ఇందులో వేయించుకుంటున్నానండి. బాండీలో అవసరం లేదు, పాన్ మీద ఫ్రై చేస్తే సరిపోతుంది. రెండు పక్కల ఉడికేట్లాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఆ స్మోకీ ఫ్లేవర్ రావడానికి స్టవ్ మీద కాల్చుకుంటాను అనమాట. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఎంత లేదన్నా మనం బయటకు వెళ్తే అరగంట వెయిట్ చేయాల్సింది వాడు మనకి ఇచ్చేంత వరకు. ఆ అరగంట టైం ఇంట్లో స్పెండ్ చేస్తే ఇంట్లో అందరు తినొచ్చు అనమాట హ్యాపీగా. నీట్గా క్లీన్గా ఉండి మన చేతులతో మనం చేసుకొని తినడం వేరు కదా. ఇదిగోండి ఇట్లా పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తానండి. ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. నేను ఎక్కువ అంత స్మోకీ ఫ్లేవర్గా తినను, అందుకని లైట్గా కాల్చాను అనమాట. మీకు కావాలంటే కొంచెం బాగా ఇది చేసుకోవచ్చు, కాల్చుకోవచ్చు. అందులో షవర్మా తింటే అస్వస్థతకు గురయ్యారు, హాస్పిటలైజ్ అయ్యారు, చనిపోయారు అని చాలా న్యూస్ విన్నాం కదా. ఎందుకు వచ్చిన తలనొప్పి? ఇంట్లోనే చేసుకుంటే హ్యాపీగా హెల్తీగా తినొచ్చు మనమే. ఇది కాలేలోపు మనము అందులోకి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్నాము. అవేంటో నేను పెట్టేసుకున్నాను, అది చూపిస్తాను చూడండి. ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. టమోటాలు లోపల ఇత్తనాలు అవి తీసేసి కట్ చేసుకోవాలి. ఇవి క్యాప్సికమ్ అండి, ఇవి కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఇది క్యాబేజీ. మీరు వెజిటేరియన్ అయితే మష్రూమ్స్ కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేస్తాను, ఒక 1/2 టీ స్పూను. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మిక్స్డ్ హెర్బ్స్ అండి, అవి కూడా ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఒకసారి కలిపేసుకుందాము చేత్తో, అంతా విడివిడిగా వచ్చేలాగా. ఆనియన్స్, టమోటాలు అవన్నీ, క్యాబేజీ అదంతా. ఇక చపాతీ పిండి కూడా నేను గోధుమ పిండి వాడానండి. బయట అయితే మైదాతో వాడతారు, గట్టిగా అట్లా ఉంటుంది కదా అది. ఇది చీజ్ అండి, ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే లేదు. చిన్న ముక్కలు చేసి వేసుకుందాము, తొందరగా అయిపోతుందండి.
నేను ఇందులో చికెన్ బ్రెస్ట్ ఒకటే వేసాను, 2 కాల్చాను కదా, ఒక హాఫే వేసాను అనమాట. మొత్తం వేసుకుంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తినొచ్చు, తొందరగా కూడా అయిపోతుంది ఈజీగా. టమాటా కెచప్ అండి, ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఇది హోమ్ మేడ్ మైనీస్ అండి, గార్లిక్ మైనీస్. ఎగ్లెస్ అయితే ఇది ఎగ్ వేసానండి. మీకు ఎగ్లెస్ కావాలంటే ఎగ్ బదులు పాలు వేసుకోవాలి. ఆ రెసిపీ కూడా నేను షేర్ చేస్తాను. మిక్స్ చేసేసుకుందాము. మామూలుగా అయితే మా పాప అస్సలు తినదు ఇవన్నీ వేసుంటాం కదా వెజిటబుల్స్ అన్నీ, కానీ తను వచ్చి ఒకటే బతిలాడ, మమ్మీ నాకు ఇవ్వు నేను తింటాను, స్మెల్ భలే వస్తుంది అని. అంత బాగుంటుందండి టేస్ట్. పక్కన పెట్టుకొని చికెన్ బ్రెస్ట్ కట్ చేసేసుకుందాము సన్న సన్న పీసెస్ లాగా. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీకి 3 తిన్నామండి మేము. అందులో చికెన్ బ్రెస్ట్ ఒక పీసే వేసాను. గోధుమ పిండి చపాతీలు చేసుకుందాము, ఆయిల్ ఏం వేయకుండా డ్రైగా పల్చగా చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి హోమ్ స్టైల్ ఫుడ్ని ఇంకా చాలా అప్లోడ్ చేస్తాను వీడియోస్. బయట తినే ఫుడ్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు హెల్తీగా అనేదాన్ని వీడియోస్ చాలా చేస్తానండి. ఇంకా రెగ్యులర్గా ఫాలో అవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాన్ హీట్ ఎక్కిన తర్వాత చపాతీ వేద్దాము. జస్ట్ సెగకి ఉడికేలాగా కాల్చుకోవాలండి, మామూలుగా చపాతీ కాల్చుకున్నట్లు కాదు. చూపిస్తాను నేను, చూడండి. ఆయిల్ అయితే ఏం వేయలేదండి నేను. అయిపోయిందండి, చూసారుగా ఎలా ఉందో, వైట్ గానే ఉంది కదా. ఇందులో మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకుందాము. బటర్ పేపర్ కానీ సాయిల్ పేపర్ కానీ ఉంటే దీన్ని వ్రాప్ చేసుకోవచ్చు. ఇంట్లో అయిపోయింది, నేను చూసుకోలేదు, అందుకని నేను అలానే తినేసాను. ఇట్లా వ్రాప్ చేసుకోవడమేనండి. ఇప్పుడు పాన్ మీద పెడదాము, హీట్ చేసి మూత పెట్టేద్దాము. అందులో ఉన్న చీజ్ అదంతా మెల్ట్ అవుద్ది అనమాట. ఇట్లా పెట్టుకొని, అది చపాతీ కూడా ఓపెన్ అవ్వదు, మూత పెట్టేస్తే కుక్ అయిపోతుంది. మళ్ళీ ఇటు సైడ్ టర్న్ చేసుకుందాము. అయిపోయిందండి. మీరు తినేటప్పుడు బటర్ పేపర్ కానీ సాయిల్ పేపర్ కానీ వ్రాప్ చేసుకొని చేతిలో పట్టుకొని తినేయడమే. ఎంతో టేస్టీగా ఉండే హోమ్ ఫుడ్ అనమాట ఇది, చికెన్ వ్రాప్. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ. ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.